నమస్తే. సో, మీ పుట్టినరోజు లేదంటే వివాహం రోజు, ఏదైనా మీ జీవితంలో ముఖ్యమైన రోజు ఎలా సెలబ్రేట్ జేసుకోవాలి? మనం ప్రస్తుతం ఇంగ్లీష్ డేట్ ప్రకారమే చేసుకుంటూ ఉన్నాం. సో, దానికంటే మనకు వైదిక తిథి ప్రకారం అది ఇంకా మీనింగ్‌ఫుల్‌గా, పూర్తి ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. సో, ఈ విధంగా జస్ట్ కొద్దిగా మనం ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలు. అదేదో మనం తెలుసుకోవచ్చు. సో, ఈ విధంగా పూర్తి ఫలితాన్ని మనం పొందొచ్చు. సో, ఆ ప్రయత్నంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే మీరు పుట్టిన డేటు, టైము, ప్లేసు అది తెలిసినట్లయితే మీరు ఏ రోజు పుట్టారు, ఏ తిథి రోజు పుట్టారో తెలుసుకోవచ్చు. దాన్ని తీసుకొని ఆ తిథి ఈ సంవత్సరం ఎప్పుడొస్తుందో తెలుసుకుంటే, మనం ఈ ఏదైతే ముఖ్యమైన ఈ ఘట్టాన్ని మనం మీనింగ్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఏమి అర్థం కాకపోయినా గానీ, మీకు ఈ కామెంట్స్‌లో ఇవి పంపిస్తే మేము మీకు రిప్లై ఇస్తాం. అలాగే లేదంటే మా స్టూడెంట్స్ గానీ, లేదంటే ఈ వీడియో అర్థం చేసుకున్న వాళ్ళైనా మీకు రిప్లై ఇవ్వగలుగుతారు. సో, ఈ విధంగా మనం వైదిక సంస్కృతిని ముందుకు తీసుకెళ్దాం. ఓకే. సో, లెట్ అస్ సీ హౌ దట్ కెన్ బి డన్ ఇన్ ఎ వెరీ సింపుల్ మేనర్. చూడండి, ఇక్కడ వేదిక ఆస్ట్రాలజీ అని ఉంటుంది. దాంట్లో జాతక చక్రం సింపుల్‌గా. ఓకే. సో, ఎనీ నేమ్ వి కెన్ టేక్. రవి 8థ్ జూన్ 2000లో పుట్టాడనుకుందాం. ఓకే. సో మనం డేటు, ప్లేస్ కూడా వి కెన్ ఎంటర్. లెట్ అస్ సే విజయవాడ. సో, మనం సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేస్తే జనన వివరాలు, పంచాంగ వివరాలు అని వస్తుంది. ఇది onlinejotish.com సింపుల్ వెబ్‌సైట్. ఆర్ ఎనీ వెబ్‌సైట్, ఎనీ యాప్ యూ కెన్ టేక్. ఓకే. సో, పంచాంగ వివరాలు మనం చూసినట్లయితే దీంట్లో మాసము, తిథి ముఖ్యమండి. ఎందుకంటే తిథి ప్రతి మాసంలోనూ వస్తుంది. కానీ సంవత్సరానికి ఒకటే మాసం ఉంటుంది. సో, మనం పుట్టిన మాసము, తిథి 2 తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ జ్యేష్ఠ మాసము శుక్ల సప్తమి రోజు పుట్టారు. మనకి దాంట్లో 2 పక్షాలున్నాయి. కృష్ణపక్షం, శుక్లపక్షం. సో, శుక్ల సప్తమి. ఓకే. జ్యేష్ఠ మాసం. ఇది గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఈ బాబు పుట్టినరోజు జరుపుకోవాలి. సో, మనం ఫ్రీ ఆస్ట్రాలజీలో పంచాంగంకెళ్తే సో, డేట్ అడుగుతుంది. మనం అంటే సుమారు అదే డేట్ తీసుకోవచ్చు. ఒక 15 రోజులు అటు ఇటుగా ఉంటుందన్నమాట. సో, 2021 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 2022లో ఎప్పుడు పుట్టినరోజు జరుపుకోవాలో చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు ప్రస్తుతం ఆయన విజయవాడలో పుట్టిన ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటే ఎక్కడుంటే మనం ఆ ప్లేస్ కొట్టాల్సి ఉంటుంది. సో, కాబట్టి లెట్ అస్ సే హైదరాబాద్‌లో ఉన్నాడనుకుందాం ప్రస్తుతం. ఓకే. సో, మనకి కింద పంచాంగం ఇవ్వబడుతుంది. చూడండి, ఎప్పుడైనా సరే మనం ఏదైనా జరుపుకోవాలంటే అది సూర్యోదయ సమయంలో ఆ తిథి ఉండాలి. అందుకని ఇక్కడ సూర్యోదయ కాల తిథి అని చక్కగా ఇచ్చారిక్కడ మీకు ఫస్ట్‌లో. ఇక్కడ చూడండి, స్వస్తిశ్రీ శుభకృత్ సంవత్సరం. సంవత్సరం పేర్లు ఎట్లా మారుతూ ఉంటాయి. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం ఇవన్నీ మారవు. మనం పుట్టినప్పుడు ఏదైతే అయనం ఉందో, ఋతువు ఉందో, మాసం అదే ఉండాలి. సో, జ్యేష్ఠ మాసం ఇందాక మనం ఆల్రెడీ చూసాం కాబట్టి జ్యేష్ఠ మాసం వచ్చింది. ఇక తిథి వచ్చేసేసి శుక్ల అష్టమి వచ్చింది. మనం అక్కడ శుక్ల సప్తమి చూసాం కాబట్టి శుక్ల అష్టమి వచ్చింది కాబట్టి ఒక్కరోజు వెనక్కెళ్తే సరిపోతుంది. ఓకే. సో, సూర్యోదయ కాల తిథి శుక్ల సప్తమి వచ్చింది. ఎందుకని నేను ఉదయం చెబుతున్నాను అంటే మనం సూర్యోదయం పొద్దున్నే ఏదైనా మనకేదైనా మంచి రోజు వచ్చినప్పుడు పొద్దున్నే లేవంగానే భగవంతుడా ఈ సంవత్సరం అంతా నన్ను ఏదో విధంగా రక్షించావు. ఎన్ని కష్టాలొచ్చినా ముందుకు కొనసాగేట్టు చేశావు. అన్నిట్లో కాపాడావు, రక్షించావు, పోషించావు. సో, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ థట్. అలాగే ఈ సంవత్సరం కూడా నా కష్టకాలంలో ఆదుకుని కొన్ని శుభవార్తలు వినేట్టుగా ఉత్సాహపరిచే విధంగా ఈ సంవత్సరం ఉండాలని దీవించు స్వామి. నేను గ్యారంటీగా నీ భక్తుడిగానే కొనసాగుతానని మన ఇష్టదైవాన్ని మనం పూజించుకొని, అర్చించి, ప్రసాదం తీసుకొని సో, ఈ విధంగా మనం ఈ ప్రేయర్స్ చేసుకోవడానికి ఉదయమే పొద్దున్నే లేవంగానే మనకు అదే తలంపు వస్తుంది కాబట్టి సూర్యోదయ సమయంలో ఆ తిథి జరుగుతూ ఉండాలి. సో, ఇది సింపుల్ లెక్కండి. ఓకే. సో, ఈ విధంగా మనం ప్రార్థించి మన పెద్దవారి దగ్గరికెళ్ళి వారిని ఏదో విధంగా ప్రసన్నం చేసి, సేవించి వారికేదో ఒక గిఫ్ట్‌లిచ్చి, అలాగే మన బంధుమిత్రులు గాని, తల్లిదండ్రులు గాని వీళ్ళందరి ఆశీస్సులు, దీవెనలు మనం కోరుకుంటాం, వాంఛిస్తాం ఆ రోజున. సో, ఏదో విధంగా వాళ్ళని ప్రసన్నం చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. సో, ఇది మన కరెక్ట్‌గా ఈ తిథి రోజు మనం కరెక్టే చేసినట్టయితే మంచి మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, దీన్ని మీరు తెలుసుకుంటారని, నలుగురికి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇంత సింపుల్ మెథడ్ మనం నేర్చుకున్నట్లయితే మనం అంటే సింపుల్‌గా వైదిక సంస్కృతిని ఇంకా మనం కాపాడిన వాళ్ళం అవుతాం, పెంపొందించిన వాళ్ళం అవుతాం. సో, ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ అండ్ యూ విల్ హెల్ప్ అదర్స్ బై దిస్ సింపుల్ థింగ్. థాంక్ యూ వెరీ మచ్. నమస్తే.